ఎవరైతే ఆయన మీద పూర్తిగా ఆనుకున్నారో వాళ్ళకి సంపూర్ణ జ్ఞాన వివేకములు పరిశుద్ధాత్ముడు దయచేస్తాడు. శత్రువులను సైతం ఎలా చేస్తాడట దేవుడు? జ్ఞానవంతుడికి మిత్రులుగా చేస్తాడట. సొలొమోనుకి అసలు యుద్ధాలు ఉన్నాయి సొలొమోను కాలంలో? లేవు. ఎందుకు? జ్ఞానం. అందుకే కీడు చేసి కాదు మేలు చేసి గెలవండి, తిట్టి కొట్టి కాదు ప్రేమతో మాట్లాడి గెలవండి. హృదయాలు గెలిచేయండి, యుద్ధాలు ఆగిపోతాయి. ఇక్కడ పని చేసేది కత్తి కర్ర తుపాకీ కాదు, జ్ఞానం పనిచేస్తుంది. జ్ఞానం పనిచేసినంత గొప్పగా కత్తి కర్ర తుపాకీ కూడా పనిచేయలేవు. చాలా మంది శ్రీశ్రీ లాంటి మహాకవులు రాశారు కత్తి కంటే కూడా కలం గొప్పది అని. కలం ద్వారా వ్రాయబడే ప్రతి మాట మనిషి హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఛేదిస్తుంది కనుక, ఆ హృదయంలో ఉన్న అజ్ఞానం ఛేదించబడితే వాడు పరిపూర్ణుడవుతాడు కనుక, కత్తితో నరకటం వల్ల సాధించలేనిది కలంతో మనం సాధించవచ్చు. దాని ద్వారా రాజ్యాలు గెలవచ్చు. యేసుక్రీస్తు అదే ఫాలో అయ్యారు, అహింసావాదాన్ని. మా గాంధీ మహాత్ముడు కూడా దాన్ని ఫాలో అయ్యారు. ఆ అహింసావాదం యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఏది గెలవగలరో ఏది గెలుచుకోగలరో కూడా ప్రపంచంలో చాలా మంది దాన్ని ఫాలో అయ్యి చూపించారు. అందుకే నేనంటాను యేసుక్రీస్తు చాలా మందికి మార్గదర్శి.